హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్లో కథలు వింటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్, హైప్, కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి యార్. అల్లుకున్న బంధం 59తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి యార్. రూమ్లో డల్గా కూర్చున్న ఆనంద్ దగ్గరికి వెళ్తుంది శ్రీ. ఏమైంది ఆనంద్? ఏం ఆలోచిస్తున్నారు? శ్రీని హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోతాడు. సారీరా, అసలు నీ మనసులో బాధ తెలుసుకోలేకపోయాను. ఒక్కసారి నాకు చెప్పి ఉండాల్సింది కదా, నా వల్ల ఇన్నాళ్ళు ఎంత నరకం అనుభవించావు అని అంటాడు. మీ వల్ల ఏంటి ఆనంద్? ఆ దెయ్యం నా కోసమే కదా నిన్ను బాధ పెట్టాలి అని చూసింది. దానికి మీరేం చేస్తావు ఆనంద్? మీకేమైనా తెలుసా? మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి అంటూ పొట్ట మీద ముద్దు పెట్టి లవ్ యూ. మీ అమ్మ నీ కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తుంది. జాగ్రత్తగా ఉండు బేబీ అని చెప్పి నువ్వు కూడా ఐశ్వర్య చెప్పినట్టు జాగ్రత్తగా ఉండు శ్రీ అంటాడు. వదిన వస్తుంది కదా, ఇంకా తను చూసుకుంటుంది. ప్రత్యు ఏం చేస్తుందో. నేను ఈవినింగ్ వెళ్తాను, జాగ్రత్తగా ఉంటావుగా. రేపు పెళ్లి టైంకి వస్తాను అంటాడు ఆనంద్. ఇక్కడే ఉండొచ్చు కదా. బాగోదురా, కూతురు డెలివరీకి వస్తే అల్లుడు కూడా వచ్చి ఉండడం, పైగా మన ఇంట్లో ఆ దీపిక మనిషి ఎవరో తెలుసుకోవాలి. వీకెండ్స్ ఇక్కడే ఉంటాను అంటాడు. ఆనంద్ని హత్తుకొని ఇవాళ ఒక్కరోజు ఉండండి ఆనంద్. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంది, మీతో ఉండాలని ఉంది. ఈ ఒక్కరోజు ఉండరా? సరే ఉంటానులే, మళ్ళీ రేపు ఈ ఒక్కరోజు అని అడగకూడదు. అడగను కానీ ప్రత్యుని చూడాలని ఉంది. రేపు ఆ దయ్యం పెళ్ళికి వస్తున్నారు కదా, అందరినీ చూద్దువులే. నిజమా? మామయ్య ఫోన్ చేసి చెప్పారు అంట. అయినా ఇక్కడి నుంచి అరగంట మన ఇంటికి. చూడాలనిపిస్తే అశోక్కి ఫోన్ చేస్తే తీసుకువస్తాడు. అది కూడా నీలోనే దాచుకుంటావు. ఇలా అయితే ఎలా శ్రీ? 3 months బేబీ కదా, తిప్పితే ఇబ్బంది పడుతుంది అని అడగలేదు ఆనంద్. శ్రీ, ఇక నుంచి నీలో నువ్వే బాధపడితే ఊరుకోను. కనీసం నాకు కూడా చెప్పకపోతే ఎలా? సారీ ఆనంద్, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఉండను. ఆ దీపిక మన ఇంటికి ఎక్కువ వస్తుంటే నా మీద కేర్తో వస్తుంది అనుకున్నాను, కానీ నీకు సైట్ కొట్టడానికి వచ్చింది. దాని కళ్ళు పీకేయాలి. నీకెప్పుడు అనుమానం రాలేదా? నేను అసలు తన వైపు చూస్తే కదా నాకు తెలిసేది. అది నిజమే, తను రాగానే వెళ్ళిపోయేవాడివి. నీ మనసులో ఉన్నదే తెలుసుకోలేకపోయాను. ఇక ఊళ్ళో వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది? సరే పద ఆనంద్, ఇవాళ చాలా ఆకలి వేస్తుంది అంటుంది. శ్రీను దుట్టిన ముద్దు పెట్టి పద అని ఇద్దరూ బయటికి వస్తారు. అందరూ లంచ్ చేశాక కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా దీపిక నుంచి శ్రీకి ఫోన్ వస్తుంది. శ్రీ ఫోన్ చేసి స్పీకర్ రికార్డ్ ఆన్ చేస్తుంది. అందరూ కూర్చొని మాట్లాడుతుండగా దీపిక శ్రీకి కాల్ చేస్తుంది. కాల్ చూసిన శ్రీ, అన్నయ్య దీపిక కాల్ చేస్తుంది అంటుంది. లిఫ్ట్ చేసి మీ వదిన చెప్పినట్టు మాట్లాడు అంటాడు శివ్. సరే అన్నయ్య అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో శ్రీ, ఎలా ఉన్నావు అని అడుగుతుంది దీపిక. పర్లేదు అంటుంది శ్రీ. టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? దీపిక వేసుకుంటున్నాను, కానీ పొట్టంతా నొప్పిగా ఉంటుంది. ఒకసారి వస్తావా, చెక్ చేద్దువు? నేను అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నాను శ్రీ. అవునా, సరే హాస్పిటల్కి వెళ్తానులే. అవసరం లేదు శ్రీ, ఆ టాబ్లెట్ వల్ల కొంచెం అలాగే నొప్పులుంటాయి. అవి కొంచెం పవర్ ఉన్నవి కదా, అందుకే నీకు వేడి చేసి అలాగే ఉంటుంది. కానీ అసలు బాగా నొప్పిగా ఉంది. పొద్దున్నుంచి ఇంకా ఎక్కువైంది. మా అమ్మ హాస్పిటల్కి వెళ్దామని ఒకటే గోల. నేనే దీపిక చెప్పింది అని ఆపేశాను. ఇంకో 2 రోజులు అలాగే ఉంటుంది శ్రీ, తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉండదు. కొంచెం చల్లటి మజ్జిగ, ఐస్ క్రీమ్ అలాంటివి తిను. నీకు ఆ మంట ఉండదు. నువ్వు హాస్పిటల్కి వెళ్తే అదే చెప్తారు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? రూమ్లోనా? దీపిక రూమ్లోనే ఉన్నాను. పక్కన ఎవరైనా ఉన్నారా? లేదు, పక్కన ఎవరూ లేరు. అయితే విను, నీ గర్భసంచికి ఉన్న ప్రాబ్లంకి ఆ టాబ్లెట్లు వేసుకోకపోతే నీకు డెలివరీ ప్రాబ్లం అవుతుంది. అందుకే కొంచెం నొప్పిగా ఉన్నా వేసుకో. అలాగే దీపిక, వేసుకుంటున్నాను. 3 అయిపోయాయి, ఇంక 2 ఉన్నాయి. థ్యాంక్స్ దీపిక, నా కోసం కష్టపడి టాబ్లెట్స్ స్పెషల్గా తెచ్చిచ్చావు అంటుంది శ్రీ. అయ్యో థ్యాంక్స్ ఎందుకు శ్రీ, నువ్వు నాకు చెల్లివి, ఆ మాత్రం చేయలేనా? ఓకే శ్రీ, అదే నీకు ఎలా ఉందో అడుగుదామని కాల్ చేశాను. నీకేం అవసరమైనా నాకు కాల్ చేయి అని ఫోన్ కట్ చేస్తుంది. మొత్తం రికార్డ్ అయిన కాల్ని శివ్ మొబైల్కి సెండ్ చేస్తుంది శ్రీ. శివ్ దాన్ని ఐషుకి సెండ్ చేస్తాడు. అందరూ స్తబ్దుగా ఉండిపోతారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఒకటే, ఇంత ధైర్యంగా ఎలా చేస్తుంది? అసలు ఆ టాబ్లెట్ తానే ఇచ్చిందని తెలుసు కదా. మరి దీనికి దీపిక ఏం చెప్తుందో నిజం బయటపడినప్పుడు?
శ్రీ వెళ్ళి శివ్ పక్కన కూర్చొని శివ్ భుజం మీద తలవాలుస్తుంది. శివ్ శ్రీ చుట్టూ చెయ్యి వేసి, ఇంకా భయంగా ఉందా అని అడుగుతాడు. లేదన్నయ్య, నిజంగా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది ఇవాళ నాకు. మరేం ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను మెడిసిన్ చేశ్రీ అని చాలాసార్లు చెప్పావు కదా. కానీ నాకు ఆ కప్పలు బొద్దింకలు కొయ్యాలంటే చాలా భయం వేసి అటువైపు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు, నీ మాట విని ఉంటే ఇలా బాధపడే అవసరం ఉండేది కాదు కదా అని. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకురా? అన్నయ్య నాకు కూడా చెప్పాడు, కానీ నేను వినలేదు. ఎందుకన్నయ్య, నీకు మెడిసిన్ అంటే ఇష్టమా అడుగుతుంది అన్వి. అదేం లేదురా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరు కూడా లేరు ఆ ఫీల్డ్లో. మీ ఇద్దరిలో ఒక్కరన్నా చేస్తే బాగున్నా అనిపించింది, కానీ ఇద్దరూ ఇంట్రెస్ట్ చూపించలేదు అంటాడు. అందుకే వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఐశ్వర్య నీకు భార్య అయిపోయింది. అన్నయ్య, వదినికి ఇంకేం వచ్చు? అదర్ యాక్టివిటీస్ వదినికి ఏమి ఇష్టం? మీ వదిన డ్రైవింగ్ బాగుంటుంది, రేసర్లా చేస్తుంది, ఎక్కువ లాంగ్ డ్రైవ్ అంటుంది. బైక్ రైడింగ్ కూడా అస్సలు చాలా ఫాస్ట్గా చేస్తుంది. అక్కడ రోడ్స్ ఒకటి బాగుంటాయి కదా, ఆ డ్రైవింగ్ స్కిల్స్ వల్లే ఆ రోజు ఆ ట్రక్ నుంచి తప్పించుకోగలిగింది. ఇంకేం ఇష్టం అన్నయ్య? కుకింగ్ ఇష్టం. ఇంకా అసలైన విషయం ఏంటంటే సినిమాలు పిచ్చి, బాగా చూస్తుంది. వావ్, అయితే మనలాగే అన్నమాట అంటుంది అన్వి. సరే లంచ్ చేయరా? ఎవరు 2 అయ్యింది అంటారు రాజ్యం గారు. అప్పుడు ఇంక అందరూ భోజనాలకి కదులుతారు. అనురాధ వాళ్ళు ఎన్నింటికి బయలుదేరుతారు వంశీ అని అడుగుతారు రావు గారు. 4కి ఫ్లైట్ అందన్నయ్య, ఎయిర్పోర్ట్కి కారు పంపించండి తను ఫోన్ చేయగానే. అలాగే అన్నయ్య. అనురాధకి రాజీకి ఎంత డిఫరెన్స్నో. తనేమో ఇచ్చినా తీసుకోదు, ఈ రాజీ అడగకుండానే దోచుకుంటుంది అంటారు నరసింహ. అందరూ ఒకలాగే ఉంటే ఎలా? దీనికి అసలు ఎవరు బుద్ధులు వచ్చాయో అర్థం కావడం లేదు. మన ఫ్యామిలీలో ఎవరూ లేరు ఇలా అంటారు రాజ్యం గారు. అందరూ భోజనాలు చేశాక శివ్ ఆనంద్తో, బావా, ఇంట్లో ఉన్న దీపిక మనిషి ఎవరో తెలుసుకోవాలి అంటాడు. నేను అందుకే ఇంటికి వెళ్తాను అంటే శ్రీ ఈ ఒకరోజు ఇక్కడే ఉండమంటుంది. ఆహా, రేపు అందరూ ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు ఇక్కడే చెప్పు విషయం. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పినా ఆ దొంగకి తెలుస్తుంది కదా. ఆనంద్ కన్నా అశోక్ అయితే బెస్ట్ అది తెలుసుకోవడానికి. ఆనంద్ మెతక, తొందరగా ఎవరిని ఒక మాట అనలేడు. అశోక్ అలా కాదు, అవసరమైతే కాల్చి కూడా వస్తాడు మనలాగా అంటారు నరసింహ. నేను కూడా వాడికే చెప్పాలనుకున్నా మావయ్య, వాడైతే కరెక్ట్గా పట్టేస్తాడు. అందులో వాళ్ళ వదినంటే చాలా ఇష్టం. ఇలా జరిగిందని తెలిస్తే మామూలుగా గొడవ చేయడు. ఆ దీపికని ఏదో ఒకటి చేయాలి అంటాడు. చేద్దాం ఐషు వచ్చాక. ముందు ఆ ఇన్ఫార్మర్ ఎవరో తెలుసుకొని అక్కడ నాటకం మొదలు పెట్టండి. అదే చెప్పాలి. సాక్షికి చెప్తే నటించమంటే జీవించేస్తుంది. ఐషు ఏదన్నా వదిలేస్తుంది, కానీ ఇలా తప్పుడు వైద్యం అంటే అస్సలు ఒప్పుకోదు. ఎప్పుడు అంటూ ఉంటుంది, డాక్టర్ ఒక్క చిన్న నిర్లక్ష్యం ఒక ప్రాణం పోతుంది, ఒక కుటుంబం మొత్తం బాధపడుతుంది అని. అలాంటిది కోరి మరీ తప్పులు చేసి ఒక ప్రాణం తీసింది. ఇప్పుడు 2 ప్రాణాలు రిస్క్లో పడేయాలని చూసింది. 3 ఏళ్లు తప్పుడు రిపోర్ట్స్తో మెంటల్గా బాధ పెట్టింది. తప్పుడు వైద్యం చేసింది. వీటన్నిటికీ తను భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది, తప్పదు అని శివ్ అంటాడు. తన డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తుందేమో అంటారు వాణి. తను కంప్లైంట్ చేస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే తను ఒక ఎన్ఆర్ఐగా, పైగా పేరు మోసిన డాక్టర్ కదా అంటారు వంశీ. శ్రీ, ఇంక కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వు చాలా తక్కువ పడుకుంటున్నావు. మీ వదిన అయితే ఎప్పుడు నిద్ర అనేది, ఎంత పడుకున్నా మళ్ళీ నిద్ర వస్తుంది అనేది అంటాడు శివ్. కొంతమందికి అంతే శివ్, మబ్బుగా ఉంటుంది అంటారు రాజ్యం గారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే రావు గారు మాత్రం టైం చూస్తున్నారు అస్తమానం. శివ్కి అర్థమైంది ఆయన పిల్లల కాల్ కోసం చూస్తున్నారని. నాన్న, ఇంకా 4 అయ్యింది, వాళ్ళు ఇంకో 2 గంటల తర్వాతే లేచేది అంటాడు. ఆ మాటకి రావు గారి వైపు చూసి అందరూ నవ్వుతారు. ఏంటి నవ్వుతున్నారు? నేను పైకి కనిపిస్తున్నాను, మీరెవరు బయటికి కనిపించడం లేదు, నిజం చెప్పండి. పిల్లల కోసం మీరు చూడడం లేదా? ఆ మాటకి అందరూ సైలెంట్ అయిపోయారు. వీళ్ళేంటి ఇంకా రాలేదు, మళ్ళీ ఏం గూడుపుటాని చేస్తున్నారో అంటారు రాజ్యం గారు. ప్రజెంట్ వాళ్ళు పార్లర్లో ఉన్నారు అంటాడు శివ్. శివ్ కన్ను దాటి వాళ్ళు ఏం చేయలేరు, భయపడాల్సిన అవసరం లేదు. ఆ సాయంత్రం అందరూ అలా మాట కలుపుకుంటూ ముచ్చటించుకుంటూ ఉండగా రావుగారు చిన్న చెల్లెలు అనురాధ ఢిల్లీ నుంచి వచ్చారు. అందరి పలకరింపులు అయ్యాక శివ్, మా అమ్మాయి ఎప్పుడొస్తుంది అడుగుతారు అనురాధ. ఇంకో 3 రోజులు అత్త, మీరిక్కడే తను వచ్చేదాకా. వెళతాను అంటే కుదరదు. లేదులే, ఈసారి ఒక 15 రోజులు ఉండాలని వచ్చాను. మీ మామయ్యకి కూడా ఇక్కడ పని ఉంది అంటారు. బావా, రాగిణి అక్క అంటే నీకు ఇష్టం లేదు, పోనీ నన్ను చేసుకోవచ్చు కదా బావా అంటుంది స్నేహ, అనురాధ కూతురు. నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు అంటాడు శివ్.
స్వీట్ 16 ఇంకో నెలలో వెళ్ళిపోతుంది బావా. నిన్ను చేసుకుంటే నా కొడుకు నిన్ను సంకన వేసుకొని తిరగాలి, చిన్నపిల్లలను వేసుకున్నట్లు అంటారు నరసింహ. మావయ్య, పోనీ అన్వేష్ బాబుకి సరిపోతానా అని అడుగుతుంది. ఓయ్, ఇప్పుడు నీకు ఈ పెళ్లి గోలెందుకు? నీకెప్పుడు పెళ్లి చేయాలో మాకు తెలుసు. ముందు చదువు మీద దృష్టి నిలుపు అంటారు విజయ గారు. ఊరికి నా అత్తయ్య, సరదాగా ఏదో బావలు కదా అని ఆట పట్టిస్తున్నా. నాకు పెళ్లి టైం వచ్చేసరికి వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు. వాళ్ళెందుకు నాకు అంటుంది స్నేహ. మావయ్య ఎక్కడత్తా అడుగుతుంది శ్రీ. మావయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో బాగాలేదంట, చూసి వస్తాను అని వెళ్ళారు. శ్రీహిత్, ఏంటి వచ్చిన దగ్గర నుంచి సైలెంట్గా ఉన్నావు అడుగుతాడు శివ్. ఏం లేదు బావా, వరుణ్ వర్షిత్ బావా వాళ్ళు ఎక్కడా అని చూస్తున్నాను. అన్నయ్యకి నువ్వంటే భయం బావా. భయం కాదు, బావంటే ఎందుకో రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది అంతే అంటాడు హిత్. ఫీల్ ఫ్రీ హిత్, పై ఫ్లోర్లో వరుణ్ వర్షిత్ ఉన్నారు, వెళ్ళు అంటాడు శివ్. థ్యాంక్స్ బావా అని పైకి వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళు ఏ రోజున పెళ్లి కూతురు ఎక్కడా అని అడుగుతారు అనురాధ. వాళ్ళకి ఇంట్లో కాలెందుకు నిలబడుతుంది, పార్లర్కి వెళ్ళారు అంటారు రాజ్యం గారు. అయినా రాగిని ఇలా చేస్తుంది అనుకోలేదు, అక్క వల్లే అది అలా తయారైంది అంటారు రాధ. మనం చెప్పినా వినేవాళ్ళు కాదులే అంటారు వాణి. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే రాజీ వాళ్ళు వస్తారు. ఏంటే అను, ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతుంది రాజీ. చాలాసేపు అయింది, ఎక్కడికి వెళ్ళారిద్దరు అని అడుగుతారు. పార్లర్కి తీసుకువెళ్ళాను, రేపెంత సింపుల్గా పెళ్ళైనా మన పిల్లను మనం బాగా రెడీ చేసుకోవాలిగా అని దీర్ఘం తీస్తుంది. సింపుల్గా చేయడానికి కారణం అది చేసుకున్న పని వల్లే కదక్క. ఇంకా నయం, పెళ్లి చేస్తున్నారు, సంతోషించు. వాళ్ళింట్లో ఉంటూ వాళ్ళ పరువు తీసే పనులేంటి? నువ్వు సరిగా ఉంటే అది సరిగా ఉండేది అని అను అంటారు. నేనేం చేశానను, అది వాడు లేడు అనే బాధలో ఉంటే అలా బయట ఫ్రెండ్స్తో తిరిగితే కొంచెం ఆ బాధ మర్చిపోతుందని వదిలేశాను. కానీ అది ఎలా చేసింది. ఓరి దీని వేషాలో, ఎంత బాగా చెప్తుందిరా, ఈవిడ నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అంటారు నరసింహ. శివ్ నవ్వుతూ, రేపు అసలు సినిమా బయటపడ్డాక పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి అంటాడు. అప్పుడే రావు గారు సైన్ చేయాల్సిన ఫైల్స్ పట్టుకొని రాజు వస్తాడు. అంకుల్, ఇందులో మీ సైన్ కావాలి అంటాడు. రావుగారు సైన్ పెట్టి ఇవ్వగానే వెళ్ళొస్తాను అంకుల్ అంటాడు. శివ్ వైపు కూడా చూడడు. వెళ్దూలే, ఇప్పుడేగా వచ్చావు, ఇప్పుడు ఇంకా ఆఫీస్కి వెళ్ళే పని లేదు కదా అంటారు. ఉన్నా లేకపోయినా నేను ఆఫీస్ పని మీద వచ్చాను ఎంప్లాయీగా, పని అయిపోయింది, ఇంకిక్కడ నాకేం పని ఉంటుంది అంకుల్ అంటాడు. వీడికి నీ పెళ్లి గురించి చెప్పలేదని కాలినట్టుంది అంటారు నరసింహ. వీడి ఓవర్ యాక్షన్కి అదే కారణం అంటాడు శివ్. ఓకే అంకుల్, వెళ్తాను అని లేస్తాడు. శివ్ రాజు షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లాక్కుపోతాడు. హలో, ఏంటి సార్, ఎంత మీ ఎంప్లాయ్ అయితే మాత్రం ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొచ్చా అంటాడు. అందరూ నవ్వుతూ చూస్తారు వాళ్ళని. రాజుని తీసుకువెళ్ళి సోఫాలో కుదేస్తాడు శివ్. సార్, నేను వెళ్ళాలి, ఇలా చేయడం భావ్యం కాదు. ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? మేం మీ దగ్గర ఓవర్ యాక్షన్ చేసేటంత వాళ్ళం కాదు సార్, ఏదో మీ కింద పని చేసే ఎంప్లాయ్ని అంటాడు. ఇంకోసారి ఎంప్లాయ్ అన్నావంటే మూతి పగిలిద్దిరా రాజ్. నీకు చెబితే ఏదో ఒక టైంలో అమ్మ బాధ చూడలేక చెప్పేస్తావు, లేదా సంతోషంతో ఎక్కడో ఒక దగ్గర అంటావు అని చెప్పలేదురా. అంతేకాని నీకు తెలీదా నాకు నువ్వేంటో అంటాడు రాజ్ని హత్తుకొని. నువ్వేమో పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కానీ అక్కడుంటే, నేనేమో పిచ్చోడిలా ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు ఒక్కడవే పెళ్లి చేసుకోలేదు, నీ పెళ్ళెప్పుడు అని అడిగేవాడిని. చెప్పుంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కదా. చెప్పాను కదరా, నీకు సంతోషం వస్తే ఆగవు. ఎన్నిసార్లు అలా సీక్రెట్లు బయట పెట్టలేదు నువ్వు, అందుకే ఇది నీ దగ్గర దయాల్సి వచ్చింది. సరేలే, మొత్తానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు. అంకుల్ ఎక్కడా రాగిని అని నిన్ను బ్రహ్మచారిగా ఉంచేస్తారో అని భయపడి చచ్చాను. నేనెందుకుంటాన్రా, పెళ్ళయింది కాబట్టి అక్కడున్నా, లేకపోతే రాగిని అసలు రూపం బయటపడేలా చేసి వచ్చేయను. ఇంతకీ మా సిస్టరు పిల్లల ఫోటో అన్నా చూపిస్తావా? ఫోటో ఎందుకు, ఒక అరగంట ఆగి లైవ్లో చూద్దు. అరగంట ఆగాక లైవ్ చూస్తాను, కానీ ఇప్పుడు ఫోటో చూపించరా. శివ్ ఫోన్లో ఫోటోలు చూపిస్తాడు. మా చెల్లి సూపర్, ఒరేయ్ ప్రింట్ దింపావు ఇద్దరిని అంటాడు రాజ్. శివ్ ఆ మాటకి అందంగా నవ్వుతాడు. రాత్రి నాన్న చెప్పినప్పటి నుంచి నీ మీద చాలా కోపం వచ్చిందిరా. కనీసం నాకు చెప్పలేదని, రోజుకు 2 సార్లు చేస్తాను ఫోన్, అయినా చెప్పలేదు అని. తర్వాత ఆలోచించాను, ఇంట్లో చెప్పలేదు, ఇంక నాతో ఏం చెప్తాడులే. పైగా నేను నిజంగానే ఆనందంలో మా ఆవిడికి చెప్పేదాన్ని, అలా మొత్తం కంపయ్యేది అనుకున్నాను. మరెందుకురా ఇందాక అంత బిల్డప్ ఇచ్చావు? నీతో సారీ చెప్పించుకుందామని. శివ్ ఒక ఐబ్రో పైకెత్తి చూస్తాడు. నీ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయడం కలే అనుకో. ఏదో చిన్న ప్రయత్నం చేశా, కానీ అది కూడా తుస్సు అయ్యింది. మరీ ఎక్కువైనట్టు లేదు.
అది వదిలే శివ్, నాకు మాత్రం ఇప్పుడు పిచ్చ హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు ఒక్కడినే అయిపోయాను. ఇప్పుడు నువ్వు కిరణ్ కూడా ఇక్కడే, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ మాట వింటే మైక్ గడ్ ఏడుస్తాడు. వాడిప్పుడు అక్కడ ఒక్కడైపోతాడు కదా. పిల్లలు లేచి గోల చేయడంతో ఐషు ఫోన్ చేస్తుంది. వీడియో ఆన్ చేసి రాజు ముందు పెడతాడు. హాయ్ రాజన్నయ్య, ఎలా ఉన్నారు అని అడుగుతుంది. బాగున్నాను. నేను నీకు తెలుసా? మీ కాల్ నేను కూడా వినేదాన్ని రోజు. కన్నాని పెళ్లి చేసుకోమని చెప్పేవారు కదా రోజు అని చిన్నగా నవ్వుతుంది. మరి వీడు నాకు నిజం చెప్పలేదు కదా, అందుకే అలా అనేవాడిని. కన్నా కూడా మీకు చెప్పలేకపోతున్నాను అని చాలా ఫీల్ అయ్యేవారు. వాళ్ళమ్మ కాల్ చేసి తానే మాట్లాడుతూ కూర్చుంది. వాళ్ళకి ఇవ్వలేదు అని కోపం వచ్చి ఇద్దరు మా అంటూ ఐషు చేతిలో ఉన్న ట్యాబ్ లాక్కోవాలని చూస్తారు. ఒక్క నిమిషం నాన్న అన్నా వినకుండా మా నాన్న ఇవ్వు అని ముద్దుగా అడుగుతారు. ఐషు ఒక్కసారి ఆగండ్రా, మామ మాట్లాడుతున్నారు అని అంటుంది. వాళ్ళు మామ అంటే కిరణ్ అనుకొని మామ తింద నువ్వు పో, మా నాన్న ఇవ్వు అంటూ సక్సెస్ఫుల్గా ట్యాబ్ లాక్కుంటారు. ఇంత లేరు, అప్పుడు ఎంత రుబాబ్ చేస్తున్నారు, మీరే మాట్లాడుకోండి నేను వెళ్తున్నా అని లేస్తుంది. మా తూచో నాన్న అంటూ ట్యాబ్ వైపు చూడగానే శివ్ కాకుండా ఎవరో కనిపిస్తుంటే డల్గా ఫేస్ పెట్టి మా నాన్న తాదు అని ఏడుపు మొహం పెడతారు. అప్పటిదాకా వాళ్ళు ఏం చేస్తారో చూద్దామనుకున్న రాజు వాళ్ళు ఏడుపు మొహం పెట్టగానే శివ్ వైపు తిప్పుతాడు. ఆయు ఆషి అని శివ్ పిలవగానే గిర్రున తల ట్యాబ్లో దూరుస్తారు. నానా అంటూ ఆనందంతో ఇద్దరు ఒకేసారి అరుస్తారు. బాబోయ్, ఇద్దరు ఒకేసారి చేస్తున్నారు కదా ఏదైనా, మాటలు ఆ కమాండింగ్ అన్నీ నువ్వే శివ్ అంటాడు రాజు. అవునన్నయ్య, ముగ్గురు ఒకటే అంటుంది ఐషు. ఓయ్ ఆపు అంటూ ఇద్దరు ఐషు నోటి మీద చెయ్యి పెడతారు. శివ్ అది చూసి పెద్దగా నవ్వుతూ తప్పు కదా నాన్న, అలా అమ్మనే మాట్లాడకుండా ఆపితే ఎలా అంటూ పాలు తాగారా అని అడుగుతాడు. తాగా అని చెబుతారు ఇద్దరు. మీకోసం తాతయ్య వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మాట్లాడతారా అని అడుగుతాడు. అంటూ బొర్రూపుతారు ఇద్దరు. బుజ్జి స్కైప్ కాల్ చేయి, లాపి కిందనే ఉంది అంటాడు. ఓకే కన్నా అని వీళ్ళు ఫోన్ కాల్లో ఉండగానే ఐషు తన ల్యాపీ నుంచి స్కైప్ కాల్ చేస్తుంది. శివ్ బయటికి వెళ్ళి చిన్న అని పిలుస్తాడు. అన్నయ్య, వదిన కాల్ చేస్తుంది, ల్యాపీ ఆన్ చేసుకో అంటాడు. ఆన్ చేసే ఉంచానన్నయ్య, అదిగో కాల్ వస్తుంది అని వెళ్ళిపోతాడు. ఇక అందరూ పిల్లలతో బిజీ అయిపోతారు. ఇక్కడ ట్యాబ్లో నుంచి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ అటు స్కైప్ కాల్లో అందరితో మాట్లాడుతూ ఇద్దరు అల్లరల్లరి చేసేస్తారు. అమ్మ ఐషు తిను అని విజయ గారు అంటుండగానే అనురాధ పిన్ని కదా అంటుంది. అవునరా, నీకెలా తెలుసు? వదిన మన ఫ్యామిలీ ఫోటోతో రోజు మాట్లాడేదంట, పిల్లలకి కూడా చూపించి చెబుతుందంట అంటుంది అన్వి. బాబాయ్ గారు రాలేదా పిన్ని? వచ్చారమ్మా, ఫ్రెండ్కి బాగోలేదంటే వెళ్ళారు. హాయ్ అక్క అన్న పిలుపు వినగానే స్నేహ శ్రీహిత్ రైట్ అంటుంది ఐషు. అవునక్క అని అంటారు. అక్క మీరు ఎంత అందంగా ఉన్నారో, మా బావ అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉంటారు అంటుంది స్నేహ. మీ బావ నన్ను తాళి కట్టే వరకు చూడలేదు అంటుంది ఐషు. నిజమా? స్నేహ, నీకు నేను తర్వాత చెప్తానులే అంటుంది అన్వి. నేను వచ్చేదాకా ఉండండి పిన్ని అంటుంది ఐషు. ఉంటున్నాము అక్క, వెయిటింగ్ మీకోసం అంటుంది స్నేహ. ఇష్ అని పిల్లలు వాళ్ళ అమ్మకి చూపిస్తూ నేను మాట్లాడతా అని ఏవేవో కబుర్లు చెప్పడం మొదలు పెడతారు. బుజ్జి, నేను కాల్ కట్ చేస్తున్నా, కిందకి వెళ్తున్నా అంటాడు శివ్. సరే కన్నా. కట్ చేస్తా అన్న మాట వినగానే నానా వద్దు అంటూ గోల చేయడం మొదలు పెడతారు. ఇంకా వినరు అని ఫోన్ పట్టుకొని కిందకి వచ్చి వాళ్ళకి కనబడేలా కూర్చొని కాల్ కట్ చేస్తాడు. ట్యాబ్లో శివ్ కనిపించకపోయేసరికి గోల చేస్తూ ఐషుని మళ్ళీ కాల్ చేయమని ఇస్తారు. శివ్ పిలవగానే అప్పుడు ల్యాపీ వైపు చూస్తారు. నాన్న అని ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ వాళ్ళు చేస్తున్న అల్లరి చూస్తూ అందరూ ఒక 2 గంటలు గడిపేస్తారు. ఇక ఇద్దరు వెళ్ళి స్నానాలు చేయండి, నాన్నకు ఆఫీస్ ఉంది, బాయ్ చెప్పండి అనగానే తప్పక బాయ్ చెప్తారు. అందరికీ బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తుంది ఐషు. ఇదంతా రాజీ రాగిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. పిల్లలకి కోడలికి దిష్టి తీయించుకోమని చెప్పు అని శ్రీవాణి గారు నెమ్మదిగా శివ్కి చెప్తారు. శివ్ నవ్వుతుంటే ఇద్దరు చూడు శివ్ ఎలా చచ్చిపోతున్నారో, నువ్వు మెసేజ్ చేయి అంటారు. శివ్ వాళ్ళు చెప్పింది మెసేజ్ చేయగానే ఐషు నవ్వుకుంటూ ఓకే అని రిప్లై ఇస్తుంది. ఆ రాత్రి అందరితో సరదాగా గడిచిపోతుంది. ఉదయాన్నే లేచి అయిష్టంగానే రాగినికి నలుగుతో స్నానం చేయించి పెళ్లి కూతుర్ని చేస్తారు. ఇదంతా ఇష్టం లేనట్టుగా మొహం పెట్టి ప్రతిదీ చిరాకుగా చేస్తుంది రాగిని. చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మొహం ముడుచుకొని కూర్చుంటే ఏమొస్తుంది అంటారు అనురాధ. నాకు నీరసంగా ఉంది పిన్ని, ఇదంతా అవసరమా?
మామూలుగా వెళ్తే సరిపోదా అంటుంది. మరి అలాంటప్పుడు నిన్నంతా ఖర్చు పెట్టి పార్లర్కి ఎందుకు వెళ్ళావు? అది మసాజ్ చేయించుకోవడానికి. అందరికీ విసుగ్గా ఉన్న రెడీ అయ్యి రాగిణిని తీసుకొని గుడికి స్టార్ట్ అవుతారు. అక్కడ ఆల్రెడీ మగవాళ్ళు ముందే వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. పెళ్లి కొడుకు శివుని చూసి భయపడుతూ ఉంటాడు. ఎందుకో మరి. అనురాధ భర్త సతీష్, రాగిణి నాన్న చాలా బాధపడుతున్నాడు శివ్ అంటారు. ఇప్పుడు ఎక్కడుంటున్నారు ఆయన? చెన్నైలో. ఇద్దరు పిల్లలు, ఇద్దరు చాలా బుద్ధిమంతులు. మొన్న నేను పని మీద వెళ్ళినప్పుడు కలిశారు. రాగిణి అంటే చాలా ఇష్టం ఆయనకి. కానీ ఇద్దరూ ఆయన్ని లెక్క చేయలేదు. ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నారుగా. వీళ్ళతో ఉంటే అసలు నరకం చూసేవారు అంటాడు శివ్. కానీ మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇద్దరు అని బాధపడ్డారు ఆయన అంటారు సతీష్. ఈ రోజుతో వీళ్ళకి చెక్కు పడుతున్నానులేండి. ఆ పని చేయి అంటారు సతీష్. అందరి సమక్షంలో దేవుడి ముందు రాగిణి పెళ్లి జరిగిపోతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక అందరినీ తీసుకొని ఇంటికి వస్తారు. భోజనాలు చేశాక సాయంత్రం గృహప్రవేశం చేయించుదురు అని అంటారు విజయ గారు. పెళ్లి కొడుకు అమ్మా నాన్న అలాగే అంటారు. వాళ్ళు కూడా కేవలం కుటుంబ సభ్యుల వరకే వస్తారు. భోజనాలు చేశాక పెళ్లి కొడుకు అమ్మా నాన్న బంధువులు మేం వెళ్ళి ఏర్పాటు చేసుకుంటామని వెళ్ళిపోతారు. రాగిణి లేచి ఇంకివన్నీ తీసేసి నేను స్నానం చేయాలి అని వెళ్ళబోతుంది. ఆ బట్టలతోనే వెళ్ళాలి అని అనుగారు అనడంతో పళ్ళు పటపటా నూరుతూ కూర్చుంటుంది. రాజీ వీటి మీద వాళ్ళిద్దరితో సైన్ చేయించు అని కొన్ని పేపర్స్ ఇస్తారు. అవేవో ఆస్తి పేపర్స్ అయి ఉంటుందని ఆ అబ్బాయి పేరు ఎందుకు అనుకొని అబ్బాయి ఎందుకు రాగిణి ఒక్కటే చేస్తుందంటుంది. కుదరదు, ఇద్దరూ చేయాలి, చదివి సంతకం చేయమను అంటూ సింగిల్ సీటర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని రాయల్గా కూర్చుంటాడు శివ్. ఇదేదో తేడాగా ఉందే అని రాగిణికి డౌట్ వస్తుంది. రాజీ శివ్ అలా యాటిట్యూడ్గా చెప్పగానే ఆ పేపర్స్ రాగిణి చేతికిస్తుంది. అవి ఓపెన్ చేసి చూసిన రాగిణికి షాక్ కొడుతుంది. రేపు ఐషుని ఇండియా మ్యాక్సిమం తెచ్చేద్దాం. తను వచ్చేలోపు అన్ని పాయింట్లు కవర్ చేయాలి కదా, మరి తప్పదు. ఇది ఒక అందమైన ఫ్యామిలీ. అన్ని క్యారెక్టర్ల గురించి రాయాలి. మీకు కొంచెం అది ల్యాగ్ అనిపిస్తే నేనేం చేయలేను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.